శుభోదయం అందరికీ. నా పేరు ఎన్ దుర్గా హేమంత్. నేను ఏపీఎస్ఆర్ఎంసీహెచ్ఎస్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. ప్రభుత్వం ప్రతి సంవత్సరం లాగానే ఉచిత పుస్తకాలను అందిస్తుంది. ఈ సంవత్సరం విలువల విద్య అనే కొత్త పుస్తకాన్ని అందించింది. విలువలు అంటే నైతిక విలువలు, సమాజంలో ఎలా మెలగాలో తెలియజేస్తుంది. ఆ విలువల విద్య పుస్తకం ద్వారా మాకు తోటి విద్యార్థులతో, ఉపాధ్యాయులతో, పెద్దలతో ఎలా గౌరవించాలని, ఎలా మెలగాలని తెలియజేసింది. విలువల వల్ల మనం సమాజంలో ఎంతో గౌరవించబడతాం. ఇలాంటి పుస్తకాలను ప్రభుత్వం ఎంతోమందికి అందించాలని, ఇంకెన్నో విషయాలను నేర్పాలని తెలియజేస్తూ మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు మీనాక్షి. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈ సంవత్సరం నుండి విలువల విద్య అనే పుస్తకాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. దాని ద్వారా మాకెన్నో నైతిక విలువలు, పెద్దవారిని ఎలా గౌరవించాలి అని తెలిసింది. సమాజంలో భవిష్యత్తులో ఎవరితో ఎలా మెలగాలి అనేది తెలిసింది. నా పేరు స్నేహారాణి. నేను బిఎస్ఆర్కే ఎంసీహెచ్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. ఈ సంవత్సరం విలువల విద్య అనే పుస్తకం కొత్తగా కల్పించారు. దీనివల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్, కెరీర్ గైడెన్స్కు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ అవకాశం ఇచ్చిన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు. నా పేరు అమృత. నేను కేబీసీ పట్టమట ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఈ సంవత్సరం విలువల విద్య అనే పుస్తకాన్ని అన్ని తరగతులకి ఉచితంగా ఇచ్చారు. విలువల విద్య పుస్తకం ద్వారా పెద్దవారితో ఎలా ఉండాలి, ఉపాధ్యాయులతో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా మసులుకోవాలి, నీతి, నిజాయితీ అన్నీ తెలుసుకున్నాను. నా పేరు జూపూడి రామకృష్ణ. నేను మౌలానా ఆజాద్ ఉర్దూ హై స్కూల్లో తెలుగు భాషోపాధ్యాయులుగా సేవలు అందిస్తున్నాను. ఈ ప్రభుత్వం విలువల విద్య అనే పేరుతో ప్రవేశపెట్టిన ఈ యొక్క విధానం పాఠశాలకి ఎంతో ఉపయోగకరంగా ఉంది. అది ఎలాగో అంటే విద్యార్థుల సహకారభావం కావచ్చు, ఆత్మవిశ్వాసం కావచ్చు, మానవీయ సంబంధాలు కావచ్చు, పెద్దలను గౌరవించడం కావచ్చు, ఇవన్నీ కూడా వివిధ అంశాల ద్వారా విద్యార్థులు నేర్చుకోవడం జరుగుతుంది. దాని ద్వారా ఏం జరుగుతుందంటే మాకు అమూల్యమైన 45 నిమిషాల యొక్క తరగతి గది సమయాన్ని ఎక్కువ శాతం బోధనకు ఉపయోగపడేలాగా విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటున్నారు. అదే సందర్భంలో ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయిన ఎదిరించే తత్వం తగ్గి అందరితో స్నేహపూర్వకంగా మెలిగే ఒక మంచి వాతావరణం కూడా ఏర్పడుతుంది. దీని ద్వారా పెద్దలు కొఠారి గారు చెప్పినట్టు భారతదేశం యొక్క భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మించబడుతుంది అని చెప్పినట్లుగా ఈ యొక్క విలువల విద్య అనేది ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి చాలా అనుకూలంగా ఉంది. ఈ యొక్క విలువల విద్య అనే కాన్సెప్ట్ని మన పాఠశాల తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.